చెమట ఊడ్చితే అందదా విజయము, పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము, మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము, అంతులేనిది నీ సహనము, సాటి లేనిది నీ త్యాగము, బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో, మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో, గెలుపే నీ ధ్యేయం, సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం, సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. ఎవరైనా నోరు తెరిచేరా చంపేస్తాను. చెప్పావు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో చెప్పు. నువ్వు చెప్పవే, చెప్పు, చెప్పవే, చెప్పు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో చెప్పు. మీరే. నో, నేను కాదు. మీరే. కాదు కాదు కాదు, ఆ బిడ్డకు తండ్రిని నేను కాదు. తండ్రి అయ్యే అవకాశం నాకు లేదు. నాలో ఉన్న శారీరక లోపం వల్ల నేను తండ్రిని కాలేనని ఒక్కళ్ళు కాదు ఇద్దరు డాక్టర్లు తేల్చి చెప్పారు. ఎవడ వల్ల కడుపు తెచ్చుకున్న ఈ కులట నా కళ్ళ ముందు ఉండటానికి వీల్లేదు. కాదు, ఈ ఇంట్లోనే ఉండటానికి వీల్లేదు. అమ్మా, ఉన్న పొలంగా దీన్ని బయటికి పంపండి, లేదంటే నేను బతుకును, చచ్చిపోతాను. ఈ అవమానం భరించే కంటే చావడమే మంచిది. చచ్చిపోతానమ్మా. తెల్లారే లోపు దీన్ని కనుక ఇంట్లోంచి పంపించబోతే మీరు చూసేది నా శవాన్ని.
ఆ బిడ్డకు తండ్రిని నేను కాదు. 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 అమ్మ శాంతి, జయకృష్ణ అన్నదే నిజమైతే మన పరువేం కావాలి? ఇప్పటికే రెండో కొడుకు 2 పెళ్లాలతో కాపురం చేస్తున్నాడని ఊరంతా కోడై కూస్తోంది. ఈ విషయం బయటపడితే మనం తలెత్తుకు తిరగలవా? నిప్పులాంటి వంశం నిందల పాలవుతుంది. జయకృష్ణ అంటున్నట్టుగా సేతు కడుపున పెరుగుతున్న బిడ్డకి వాడు తండ్రి కాదా? ఒకవేళ నిజంగా వాడే తండ్రా? ఒకవేళ మెడికల్ రిపోర్ట్స్లో ఏదైనా పొరపాటు జరిగిందేమో. సీత గర్భవతిని డాక్టరమ్మ ఖచ్చితంగా చెప్పింది కదా. అవును బామ్మా, జయకృష్ణ కాకపోతే సీత గర్భవతి కావడానికి కారకులు ఎవరై ఉంటారు? ఎవడో మనకేం తెలుస్తుందే. జయకృష్ణ అంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే మనం వాడి మాటలు నమ్మాల్సిందే. సరైన కారణాలు ఆధారాలు లేకుండా ఎవరూ తన పెళ్ళాన్ని తను అనుమానించడు. ఇలా మనకు మనమే ఏవేవో ఊహించుకోవడం అనవసరం. జరిగిందేమిటో సీతకు మాత్రమే తెలుసు. సీతను పిలిచడిగితే సరిపోతుంది. గీత, నీకు ఈ విషయం గురించి ఏమైనా తెలుసా? అయ్యో, నాకెలా తెలుస్తుంది అత్తయ్య? మీరు చెప్పిన దగ్గర నుంచి సీత జోలికి వెళ్ళడం లేదు, మాట్లాడడం కూడా మానేశాను. శాంతి, ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? మాలిని, నువ్వు వెళ్ళి సీతను తీసుకురా. అలాగే అత్తయ్య. వదినా, ఆగు. అమ్మా, ఈ పరిస్థితుల్లో సీతోదిన్ని ఇక్కడికి తీసుకురావడం మంచిది కాదు. పైగా మరింత బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. అది బాధపడుతుందని ఏమీ అడగకుండా ఊరుకోమంటావా? ఇంత జరిగాక దాని బాధ గురించి మనం ఆలోచించడం దేనికే? ఆ తొందరే వద్దనేది. ఒకవేళ తనే కనుక తప్పు చేస్తే ఇవాళ కాకపోయినా రేపైనా తన తప్పు నొప్పుకుంటుంది. అమ్మా, తెల్లవారేదాకా సీతకి టైం ఇద్దాం. సరే ఇందు, నువ్వు చెప్పినట్టే టైం ఇద్దాం. ఒకవేళ తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు జయకృష్ణ బావ తండ్రి కాడని సీత అంటే అప్పుడేం చేయడం? దాన్ని బయటికి పంపడం తప్ప వేరే దారి లేదు. మన జయకృష్ణ తప్పు లేనప్పుడు, తప్పంతా సీతదే అయినప్పుడు సీతను బయటకు గంటడమే మంచిది. ఛ! కల్లో కూడా ఊహించలేని విషయం. మా అన్నయ్యకి ఎలా ఉందో కానీ నాకు మాత్రం తల తీసేసినంత షేమ్గా ఉంది. మా వదిన అలా చేసిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. అవునండి, సీతక్క నిప్పు. తన మొగుండి తప్ప పరాయి మాగాడిని కన్నెత్తి కూడా చూడని కులకాంతండి. ఆ కులకాంతే కొలటైంది. మా ఇంటి పరువు మంట కలిపింది. ఏ పుట్టలో ఏ పావుందో, ఏ బుర్రలో ఏ పాడు ఆలోచనుందో ఎవరికి తెలుసు? ఇప్పుడే గనక నాన్నగారుంటే సేతోదన్ని మెడపట్టి బయటికి గెంటేసేవారు. రేపు జరగబోయేది కూడా అదేననుకోండి. ఛే! అసలు మీ ఆడవాళ్ళని నమ్మకూడదు. కరెక్ట్. పురాణ సీత లాంటి ఆడబాల సీతే తప్పు చేసిందంటే రికార్డింగ్ డాన్సర్ కూతురైన గీత మాత్రం గీత దాటకుండా ఉంటుందా? నా సవతి నెల తప్పింది, దానికి కారకులు మీరేనని గ్యారంటీ ఏంటి? ఛే! నువ్వు అసలు మనిషివేనా? కాదు, గౌడి గేదెని. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఏంటి చెప్పేది? పిచ్చి పిచ్చిగా వాగామంటే చెప్పు తీసుకొని కొట్టగలను, జాగ్రత్త. అబ్బా, అయ్యగారికి పౌరుషం పొడుచుకొచ్చినట్టుంది. నేను వాగడం కాదు మ్యాన్, అలా మన ఇంట్లో ఉండేవాళ్ళు గుసగుసలాడుకునే అవకాశం ఉంది. మన వాళ్ళలా గుసగుసలాడుకొని మిమ్మల్ని నిలదీస్తే మీరు సమాధానాన్ని రెడీ చేసుకోవాలి కదా. దానికి అలా అన్నాను. నువ్వు అలా అన్నందుకు నీకు నాకు కట్. హ, మీరు కట్ చేసేదేంటి? మీరు తిన్నగా ఉండకపోతే నేనే కట్ చేస్తాను. హా, వదినా వదినా అంటూ సీతకెంతో గౌరవం ఇచ్చారు. నువ్వు మాత్రం అక్క అక్క అంటూ వదిన చుట్టూ తిరిగేదానివిగా. నేనెప్పుడూ తిరగలేదు. ఎంతలో ఉండాలో అంతలోనే ఉండేదాన్ని. మా వదిన అంటూ మీరే భుజాలు ఎగరేస్తూ చంకలు గుద్దుకునేవారు. ఒకవేళ అన్నయ్య అన్నదే నిజమైతే మన ఇంటి పరిస్థితి ఏంటి? మన పరువేం కావాలి? బిజినెస్లు చేయగలమా? 10 మందిలో తలెత్తుకుని తిరగలమా? మగాళ్ళు మీకేం పర్వాలేదు, మా ఆడాళ్ల పరిస్థితి దారుణం. గుమ్మం దాటితే చాలు మీ తోటికోడలు ఇలా చేసిందే, దానికి కారకులు ఎవరు, ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. సమాధానం చెప్పలేక చావాలి. రేపొదిన సరైన సమాధానం చెప్పకపోతే ఏం చేయాలి? తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోలేకపోతే బామ్మ అన్నట్టుగా నిర్దాక్షిణ్యంగా సీతను బయటికి గెంటాలి. జయకృష్ణ బావ తిట్టినా కొట్టినా ఏం చేసినా సీతక్క తన తప్పు ఒప్పుకోవడం లేదు, నిజం బయట పెట్టడం లేదు.
తన కడుపులోని బిడ్డకి జయకృష్ణ బావే తండ్రి అని వాదిస్తోంది. దాని ధైర్యం ఏంటో నాకు అర్థం కావడం లేదమ్మా. అన్నిటికీ తెగించిన వాళ్ళు, చివరికి చావుకు కూడా తెగించిన వాళ్ళు అలాగే మాట్లాడతారు. దేనికి భయపడకుండా మొండిగా మౌనంగా ఉంటారు. చావుకు తెగించిందో లేక వేరే ఏదైనా పథకం వేసిందో సీతక్క మనస్తత్వం ఓ పట్టాన అర్థం కావడం లేదు. ఇంకో 8 గంటల్లో తెల్లారుతుంది. ఆ తర్వాత నిజమేమిటో తెలుస్తుంది. ఆ మాత్రం దానికి నువ్వు ఐరానా పడ్డం దేనికి? సీత సంగతి తర్వాత, ముందు నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. కంగ్రాచులేషన్స్. దేనికి? నువ్వు గెలిచినందుకు. అంటే నువ్వు ఓటమిని ఒప్పుకున్నట్టేగా? నో, గెలిచానని వెర్రబిగకు. గెలుపు శాశ్వతం కాదు. నా విషయంలో అది నిజం కాదు. అది నీ అమాయకత్వం. మరి నీ ప్రయోజకత్వం ఏమైనట్టో? కొండెక్కావు, అంచున నిలబడ్డావు. ఇక ఎక్కడానికి ఏమీ లేదు, అగాధంలోకి జారడం తప్ప. నువ్వు కొండ అంచున ఉన్నావని వెర్రబిగకు. నేను అగాధంలో ఉన్నానని చిన్నచూపు చూడకు. గెలుపు ఓటములు సహజాతి సహజాలు. నేను కొండ అంచుకు వెళ్ళడానికి, నువ్వు అగాధంలోకి చేరడానికి అవకాశం లేదనుకుంటున్నావా? ఆ ఛాన్స్ నాకు రాదనుకుంటున్నావా? లేట్ అయినా నాకు ఓటమి లేదు. పరాభవం తెలుసుగాని పరాజయం నాకు తెలియదు. ఆ అహంభావమే నీ పతనానికి మూలం. ఇంత జరిగినా కూడా నీలో మార్పు రాలేదంటే నిన్నెవ్వడూ బాగు చేయలేడు. పుటం పెట్టినా నువ్వు మారవు. ఈ గీత ప్రాణాలతో ఉండగా నువ్వు ఏనాడు కొండ అంచుకు చేరుకోలేవు. నీ ప్లేస్ ఎప్పుడు అగాధమే. అగాధం నుంచి జారి జారి అధఃపాతాళానికి చేరుకోవడం ఖాయం. చూడక్క, నువ్వు మారడానికి 30 రోజుల అవకాశం ఇచ్చాను. కానీ 15 రోజుల్లోనే నువ్వు గడప దాటాల్సిన పరిస్థితి తీసుకొచ్చాను. ఇంకా ఇలా గుడ్లగోబ చూపులు చూడటం వల్ల ఏం ప్రయోజనం లేదు. ఇంకా నీకు 8 గంటలు టైం ఉంది. ఈలోగా నీలో మార్పు రాకపోతే నేనే కాదు, నిన్ను సృష్టించిన ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. ఏవండి, మీరు తిట్టండి, కొట్టండి, చంపండి, కానీ నేను ఏ తప్పు చేయలేదో, నాకే పాపం తెలియదు. నేను శీలవతినండి. భర్తకి ద్రోహం తలపెట్టేంత నీచురాల్ని కాదు. నా నిజాయితీ గురించి ఎంత చెప్పినా మీరు నమ్మరు. కానీ ఏదో నాటికి నేనేమిటో మీకే తెలుస్తుంది. అప్పుడు మీరెంతో బాధపడతారు.
9 అయింది. సీత ఇంకా రూమ్లోంచి బయటికి రాలేదేంటి? వచ్చి తనంతట తాను నిజం చెప్తుందని చూసాం. కానీ ఇంతవరకు రాలేదంటే సందేహించాల్సిన విషయమే. అసలు మీరు దాన్ని ఇంట్లో ఉంచడమే పెద్ద తప్పు. రాత్రికి రాత్రే మెడ పట్టుకుని బయటికి గంటాల్సింది. ఇప్పుడు మాత్రం ఏం పోయింది? తప్పు ఒప్పుకోనందుకు బయటికి పంపించేద్దాం. పంపించడమే కాదు, భవిష్యత్తులో ఎలాంటి నష్టపరిహారం అడగకుండా వైట్ పేపర్స్ మీద సంతకాలు తీసుకోవడం చాలా మంచిది. అవునవును, ఇది పాయింటే. అత్తయ్య, నేను వెళ్ళి సీతను తీసుకురానా? వద్దు, మీరు వెళ్ళొద్దు. అమ్మా, ఆ? నువ్వు వెళ్ళి సీతను తీసుకురా. ఉమ్. సీత, వసే సీత. సీత, 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 సీ శాంతి, సీత రూమ్లో లేదు. ఇదిగో ఈ లెటర్ ఉంది. మహాలక్ష్మి సమానురాలైన శ్రీమతి శాంతాదేవి గారి పాదపద్మములకు తమ కోడలు సీత నమస్కరించి వ్రాయునది. అత్తయ్య, నేను ఈ ఇంటికి పెద్ద కోడలునైనప్పటి నుంచి ఈ ఇంటి కోసమే కష్టపడ్డాను. ఈ కుటుంబం బాగు కోసమే శ్రమించాను. కానీ ఇప్పుడు నా మీద అందరూ కత్తిగట్టారు. కులట పతిత అని నిందలు వేశారు. నేను నిప్పులాంటి దాన్ని. నాకు తెలిసి నేను ఏనాడూ ఏ తప్పు చేయలేదు. నేనే గనక రామాయణ సీతనైతే అగ్ని ప్రవేశం చేసి నా పాతివ్రత్యాన్ని నిరూపించుకునేదాన్ని. కానీ కేవలం నేను అడబాల సీతను కాబట్టి అగ్ని ప్రవేశం చేయలేను. అయినా నేను శీలవతిని, పతివ్రతను. నేనెలాంటి దాన్నో, నా నిజాయితీ ఏమిటో ఈవేళ కాకపోయినా ఏదో ఒక నాటికి మీకు తెలియకపోదు. ఇంతకు మించి మీకిప్పుడు నేనేమీ చెప్పలేను. సెలవు. మీ పెద్ద కోడలు అడబాల సీత. ఏంటి ఏంటి అదేదో లెటర్ రాసిందని మీరంతా తెగ ఫీల్ అయిపోతున్నారు. అదే తప్పు చేయిందైతే బయటకు పోవడం దేనికి? ఇక్కడే ఉండి తన నిజాయితీ నిరూపించుకుని ఉండొచ్చు కదా. దాని నీతి నిజాయితీల గురించి తెలిసేదాకా మనం ఎవరో దాని గురించి ఆలోచించక్కర్లేదు. శాంతి, సీత రాసిన ఉత్తరాన్ని బట్టి చూస్తే తను తప్పు చేయలేదనిపిస్తుంది. అనిపిస్తుంది. నీకెప్పుడు అలాగే అనిపిస్తుంది. నోరు మూసుకునుండు. ఒరే ఉండ్రా, నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పావు. నేను చెప్పాల్సింది నేను చెప్పాలిగా. శాంతి, ఇప్పుడు ఏం చేద్దాం? సీతను వెతికిద్దామా? సీత తప్పు చేసిందో లేదో ఆ దేవుడికే తెలుసు. తనంతటి తానుగా ఇంటికొస్తే పర్వాలేదు. కానీ పని గట్టుకొని మనం వెతకాల్సిన పని లేదు. మరి సంగతి లక్ష్మత్తయ్యకి తెలియచేయాలిగా.